సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో బుల్డోజర్లు పంపిండు రేవంత్ రెడ్డి, అక్కడ జింకలు చంపుతుండు అని చెప్తే నేను ప్రధానమంత్రి గారిని అడిగిన, అయ్యా ప్రధానమంత్రి గారు నీకు సంవత్సరానికి ఒకసారి యాదికి వస్తుంది తెలంగాణ, ఏప్రిల్ 2024లోనేమో ఆ రోజు అన్నావు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తారు, తెలంగాణలో అవినీతి రాజ్యం వెళ్తుందన్నావు, సంవత్సరం అయిపోయింది, యానివర్సరీ కూడా అయిపోయింది, మరి ఇంతవరకు దాని మీద ఏం కార్వాయి లేదు, దాని మీద ఏం స్టడీ సపోర్ట్ లేదు, ఒక కేసు లేదు, ఏమైంది ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి ఆరా తీసింది లేదు. మళ్ళీ ఇప్పుడు సంవత్సరానికి వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచకం చేస్తున్నది, సెంట్రల్ యూనివర్సిటీలో బుల్డోజర్లు పంపుతుంది అంటున్నావు కదా. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది, ఇలా ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, తప్పకుండా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఇలా రావాలి, ఎంక్వైరీ చేయాలని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మరి రిపోర్ట్ నీ కాడు ఉంది కదా, వెంటనే ఇప్పుడే సిబిఐనో సివిసినో వెంటనే పంపి, నిజంగా నువ్వు రేవంత్ రెడ్డి ఒకటి కాకపోతే ఇన్వెస్టిగేషన్ చెయ్యి అని అడిగిన, సప్పుడు లేదు. అమృత్ స్కామ్ జరిగింది, రేవంత్ రెడ్డి బామ్మర్దికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు, ఆయన కంపెనీకి అర్హతనే లేదు అని చెప్పి ఢిల్లీ దాకా పోయి షికాయత్ చేసిన, సప్పుడు లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద, తెలంగాణ రెవెన్యూ మినిస్టర్ ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది, రైడ్ అయ్యి కూడా 200 రోజులు దాటిపోయింది, ఇప్పటి వరకు ఈడీ ఎవరు చెప్పాడు, శ్రీనివాసరెడ్డి చెప్పాడు ఏం దొరికిందిరా అయ్యా అంటే. టీవీలలో మాత్రం స్క్రోలింగ్లు వచ్చినాయి, కౌంటింగ్ మెషిన్లు పోతున్నాయి, బాగా పైసలు దొరికినాయని వచ్చినాయి, ఏం దొరికిందో పరమాత్మకే తెలియాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, 2 పార్టీలు తెలంగాణలో మాత్రం దొందే, ఇద్దరు ఒకటే, ఇద్దరు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు వాళ్ళకి పట్టాయి, తెలంగాణలో ప్రజా పోరాటాలు వాళ్ళకి ఇష్టం లేదు, తెలంగాణ బాగుండు అంతకంటే ఇష్టం లేదు. అందుకే నేను మీ అందరితో కూడా ప్రార్థించేది, ముఖ్యంగా మా కార్పొరేటర్లు, మా గౌరవ శాసనసభ్యులు ఎవరెవరికైతే 24 తారీఖు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు ఉందో, మనం వాళ్ళకి వేసేది లేదు, వీళ్ళకి వేసేది లేదు, ఎంఐఎం లేదు, బీజేపీ లేదు, ఇద్దరు కూడా మనకు అవసరం లేదు. మనం ఎందుకంటే క్యాండిడేట్ని పెట్టలేదు, మనకు సంఖ్య లేదు కాబట్టి క్యాండిడేట్ని పెట్టలేదు. నేను మీతో రిక్వెస్ట్ కూడా చేసేది, ఆ రోజు కౌన్సిల్లో ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ను మనం పూర్తిగా బాయ్కాట్ చేద్దాం. మనం అడుగు పెట్టేది లేదు, కౌన్సిల్కి పోయేది లేదు, అడుగు పెట్టేది లేదు, ఓటు వేసేది లేదు. ఇద్దరు కూడా ఒకటే తరీకా మనుషులు, మనకు అవసరం లేదు, వాళ్ళు లేదు వీళ్ళు లేదు, మనం వాళ్ళ పోయేది లేదు. నేను శ్రీనివాస్ యాదవ్ గారిని, సబితా గారిని కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఆ విప్పు కూడా ఇచ్చేది ఉంటే విప్పు కూడా ఇవ్వండి. ఎవరైనా వ్యక్తిగతంగా విప్పు ధిక్కరిస్తే కూడా చర్యలు ఉంటాయి, విప్పు కూడా పార్టీ నుంచి ఇస్తాం, తప్పకుండా దాన్ని పాటించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకొక రిక్వెస్ట్ కూడా నేను మిమ్మల్ని చేస్తా ఉన్నా, చూస్తుంటేనే 16-17 నెలలు వెళ్ళిపోయింది, ఇక మళ్ళీ మీ జిహెచ్ఎంసీలో వచ్చిందంటే మీరు అలానే పడిపోతారు, మళ్ళీ 6 నెలలు అట్లే పోతుంది. మధ్యలో కూడా ఉప ఎన్నికలు వస్తాయి, ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, రాజేంద్ర నగర్ వస్తుంది, చెప్తా తొందరపడ, అన్నీ వస్తాయి, అట్లా ఈజీగా ఓనిస్తామైంది. సుప్రీంకోర్టులో కేసు ఉంది, తప్పకుండా రాజేంద్ర నగరు, షేర్లింగంపల్లి, చేవెళ్ళ, అట్లాగే ఖైరతాబాదు, ఆగుపోయి ఉప ఎన్నికలు కూడా వస్తాయి, అవి కూడా కొట్లాడదాం. దాంతోపాటు మనకు చాలా పెద్ద పని ఉంది, కొద్దిగా నిజంగా కూడా 10 ఏళ్ళు నేను కూడా ప్రభుత్వంలో పడి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా, నేను పార్టీ నిర్మాణాన్ని పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు మీ అందరికీ మాటిస్తున్నా, ఈ సభ అయిపోయిన తెల్లారి నుంచో మరునాడు నుంచో పార్టీ నుంచి ఒక మెసేజ్ మీ అందరికి వస్తుంది. మనం మెంబర్షిప్ డ్రైవ్ కొత్తగా తీసుకోబోతా ఉన్నాం, విద్యార్థుల్లో మెంబర్షిప్ చేద్దాం, అట్లాగే బయట కార్యకర్తల మెంబర్షిప్ చేద్దాం, డిజిటల్ మెంబర్షిప్ చేద్దాం. ఈసారి పుస్తకాలు ఉన్నాయి, యాప్ ఉంటుంది, దాని పద్ధతుల్లో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి డివిజన్లో, ప్రతి బస్తీలో, ప్రతి గల్లీలో బ్రహ్మాండంగా మెంబర్షిప్ కార్యక్రమం చేసుకుందాం. మెంబర్షిప్ అయినాక మే నుంచి మొదలవుతుంది, మే నుంచి జూన్ జూలై దాకా మెంబర్షిప్ నడుస్తుంది. అటెన్క కమిటీలు వేసుకుంటాం, ఎక్కడెక్కడైతే అక్కడో ఇక్కడనో కొంతమంది కార్పొరేటర్లు పోయినరు, కొంతమంది ఎమ్మెల్యేలు పోయినరు. మరి ఆడ పార్టీ నిర్మాణం చేసుకోవాలి, ఎందుకంటే వ్యక్తుల చుట్టూ కాదు, మనం పటిష్టంగా వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా గట్టిగా కింది నుంచి బూత్ కమిటీ నుంచి మొదలు పెడితే, డివిజన్ కమిటీ నుంచి మొదలు పెడితే, మరి జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ దాకా బ్రహ్మాండంగా పటిష్టంగా సెప్టెంబర్ లోపలనే, ఆగస్టు సెప్టెంబర్ లోపలనే నిర్మాణం చేసుకుంటాం. అక్టోబర్లో మన పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక ఉంటుంది, ఎవ్రీ 4 years మనకు పార్టీ, ఎందుకంటే కింది నుంచి కమిటీల నిర్మాణం అయినాకనే స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంటుంది, అది అక్టోబర్లో ఉంటుంది. అయిపోగానే మనము అటు మేడ్చల్ జిల్లాకి మేడ్చల్ జిల్లా, వికారాబాద్ జిల్లాకి వికారాబాద్ జిల్లా పార్టీ ఆఫీస్ ఉంది, రంగారెడ్డి జిల్లాకి రంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీస్ ఉంది, హైదరాబాద్ కేంద్ర కార్యాలయం ఉంది, మన పార్టీ ఆఫీస్ కూడా కట్టేది ఉన్నది. 4 చోట్ల ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ ట్రైనింగ్ కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఎక్కువ మంది కూడా అవసరం లేదు, ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక 500 నుంచి 1000 మంది ట్రైనింగ్ శిక్షణా శిబిరం 2 రోజుల 1 రోజు డిసైడ్ చేద్దాం. మంచి బెస్ట్ ఇన్స్ట్రక్టర్స్ని పెట్టి
కాంగ్రెస్ వాళ్ళ సంగతి ఏంది, బీజేపీ వాళ్ళ సంగతి ఏంది, ప్రజలకు మనం ఏం చెప్పాలి, రేపు మళ్ళా అధికారం ఇస్తే మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఇవన్నీ కూడా సావధానంగా మీ ఫీడ్బ్యాక్తోనే మంచి శిక్షణ కార్యక్రమాలు కూడా చేసుకుందాం. దాంతోపాటు ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మాట అన్నారు, మరి ఇది ఏదో ఆషామాషి విషయం కాదు ఈ మీటింగ్ అనేది, ఇవన్నీ మనం చేసుకోవాలి, ఇవన్నిటికి ముందు పోవాలంటే మీకు గతం గురించి అవగాహన ఉండాలి, వర్తమాన రాజకీయం గురించి అవగాహన ఉండాలి, భవిష్యత్తులో మళ్ళీ మనం వస్తే ఏం చేస్తామో కూడా మీకు ఆలోచన ఉండాలి. శ్రీనివాస్ యాదవ్ గారు, మల్లారెడ్డి గారు ఒక మాట అన్నారు, మరి కేంద్ర ప్రభుత్వం మీద ఆలోచన చేస్తూ ఉంది, డీలిమిటేషన్ చేయాలి. మరి డీలిమిటేషన్ జరిగితే చేస్తారో లేదో తెలియదు, జరిగితే మరి అన్నిటికన్నా సీట్లు ఎక్కువ పెరిగేది గ్రేటర్ హైదరాబాద్ని ఎక్కువ పెరుగుతాయి. ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎంపీ సీట్లు కానీ, ఎస్సీ ఎస్టీ సీట్లు కానీ అత్యధికంగా పెరిగేదే ఇక్కడ. ఇవాళ అందరికంటే పటిష్టంగా ఎవరున్నారు గ్రేటర్ హైదరాబాద్లో అంటే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, చిన్న పిల్లగాని అడిగినా చెప్తారు, కేసీఆర్ గారు. మరి మన గులాబీ దండ ఏదైతున్నదో ఖచ్చితంగా ఇవాళ మనం కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే అగ్రభాగాన ఉన్నాం, బ్రహ్మాండంగా బాగా బలంగా ఉన్నామని చెప్పి ఇంట్లో కూర్చుంటే కాదు, ఎంత బలమైన బాడీ అయినా ఎక్సర్సైజ్ చేయకపోతే పుష్పమంటది. కాబట్టి మీరు కూడా దయచేసి నేను ఏమడుగుతున్నా అంటే వీడికెళ్ళి కరెక్ట్గా వారం రోజులు టైం ఉంది.